మనం మిథున రాశి కనుక చూసుకుంటే ఇందులో ఉన్న నక్షత్రాలు చూద్దామండి. ఇందులో మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు అంతా మనకి మిథున రాశిలో ఉంటాయండి. పేరు బలం కనుక మనం చూసుకుంటే కా, కీ, కు, ఖం, జ్ఞ, చ, కే, కో, హ ఈ సౌండ్ లేదంటే మోరాలస్ ఇదే సౌండ్తో ఉన్న వారి పేర్లంతా మిథున రాశి కింద వస్తారండి. తర్వాత మనకి మీరు ఇందాక అడిగినట్టుగా కదా ఆదాయం, వ్యయము, రాజ్యపూజ్యం, అవమానం ఇవి కనుక చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉందంటేనండి, వీళ్ళకి ఆదాయం 14 అండి, వ్యయం 2. ఆదాయం 14 ఉందండి, వ్యయం 2 ఉంది. అయితే వీళ్ళకంతా వచ్చేదే ఖర్చు చాలా తక్కువ ఉన్నట్టుంది. చాలా ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అంటారు కదండి, బహుముఖ ఆదాయంగా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. వీళ్ళకి రాజ్యపూజ్యం 4, అవమానం 3. ఇది కూడా బాగానే ఉంది, ఇది కూడా బాగుంది. సో వీళ్ళ చుట్టూ ఉన్న జనాలు కూడాను ఎక్కువ మంది వీళ్ళని అప్రిషియేట్ చేస్తూ సపోర్ట్ చేసే విధంగా చాలా బాగుంది. మిథున రాశి వాళ్ళకి ఈ ఫిగర్స్ చూసుకుంటే చాలా అనుకూలంగా ఉంది, పాజిటివ్గా ఉంది. సో మనకి ముందు కూడాను వీళ్ళకి ఎక్కడన్నా ఒడిదుడుకులు ఉన్నా కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా మళ్ళీ రీగైన్ అయిపోయి సెట్ చేసుకుంటారండి. మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఉన్న విశిష్టతలో అదొకటి.